నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. మనస్పర్ధలు, కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశం కారణంగా 2 నిండు ప్రాణాలను కోల్పోయారు కుటుంబ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శాంతినగర్ లో 54 ఏళ్ల దూసా రాజేశం అనే వ్యక్తి భార్య లక్ష్మితో జీవనం సాగిస్తున్నాడు. వీరికి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు వేణు మౌనిక వివాహం కాగా చిన్న కొడుకు వెంకటేష్ బీటెక్ చదువుతున్నాడు. అయితే రాజేశంకు కొద్ది రోజుల క్రితం 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇక్కడి నుంచి వారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. సంతోషంగా ఉన్న వీరి జీవితంలో కుటుంబ కలహాలు నరక యాతనకు గురి చేశాయి. గత 6 నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఏదో విషయంలో భార్య భర్తలు ఇద్దరూ గొడవ పడేవారు. భార్య సూటిపోటి మాటలకు రాజేశం విసుగు చెందాడు. బోనాల పండుగ సందర్భంగా పెద్ద కొడుకు ఆదివారం అత్తవారింటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసిన భర్త భార్య లక్ష్మి బెడ్రూమ్ లో ఉండగా లోనికి వెళ్లాడు. ఆమెను బెడ్రూమ్ లో బలమైన ఆయుధంతో ముఖంపై కొట్టి చంపాడు. భార్యను చంపి అనంతరం భర్త రాజేశం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో భార్యను చంపి రాజేశం కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానిక సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా చిన్న కొడుకు వేణు మా అమ్మను చంపి నాన్న ఉరివేసుకుని చనిపోయాడని పోలీసులకు తెలిపాడు. అయితే ఇంట్లో భార్యాభర్తలిద్దరూ గొడవ జరుగుతున్నప్పుడు చిన్న కొడుకు వేణు ఉన్నట్లు తెలిపారు. ఇంకా ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.